హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, మొన్న సంక్రాంతి సెలవులకి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. ఆ వీడియోనే ఇది లాంగ్ వీడియో అనమాట. షార్ట్స్లో నేను 1 or 2 షార్ట్స్ పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట. ఉదయాన్నే చూసారా, పిల్లలు అందరం మేము పిల్లలు అందరం గ్యాదర్ అయ్యాము. ఎందుకు అంటే అక్కడ చలిమంట వేయడానికి. అది ఆరిపోతా ఉంది. అక్కడ దొరికిన చెత్త చెదారం చెక్కలు అన్నీ తీసుకొచ్చి దాంట్లో వేస్తానే ఉంటారు పిల్లలు. ఎక్కడెక్కడన్నీ తీసుకొచ్చి చూడండి అది ఎంత పెద్ద మంట చేశారో. అండ్ దాని చుట్టూ ఆడుతూ ఉంటారు. దాంట్లో మా అబ్బాయి అమ్మాయి కూడా పార్ట్నర్స్ అయిపోయారు అనమాట. వాళ్ళు చిన్నపిల్లలే కానీ వాళ్ళు కూడా, వాళ్ళకి అదొక సరదా అయిపోయింది. అండ్ తర్వాత అదే రోజు మేము భోజనం చేసుకోవాలనుకున్నాం. ఇంట్లో అందరం ఉన్నాం కాబట్టి నాన్ వెజ్ చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నాం. అండ్ దాని ప్రిపరేషన్ అనమాట. అల్లం వెల్లుల్లి ఎక్కడున్నా దీని బాధ మాత్రం మనకు వదలదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తయారు చేసుకొని నెక్స్ట్ గోంగూర అనమాట. ఈ వీడియోలో నేను మీకు చూపించే వంటలన్నీ ఆల్మోస్ట్ అన్నీ కట్టెల పొయ్యి మీదే చేసాము. ఆ చేయటం వల్ల ఏమో కానీ దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది కదా. మనం గ్యాస్ మీద చేసుకున్నది ఎందుకనో తెలీదు, అంత టేస్ట్ రాదు. కంగారు పడకండి. అక్కడ కింద పడిన పచ్చిమిరపకాయ మేమైతే కర్రీలో వేయలేదు, దాన్ని మళ్ళీ వాష్ చేసాము. అండ్ ఫస్ట్ మేము కర్రీ చేయాలని చెప్పి పెట్టుకున్నాం అనమాట. దానికి డేషా పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే దానికి తగ్గ స్పైసెస్ వేసాము. పొయ్యి అప్పుడే కట్టెలు పెట్టామన్నమాట. అందుకే ఆయిల్ కొంచెం వేడెక్కడానికి టైం పడుతుంది. మేము కూడా హడావుడిగా కర్రీ అయిపోవాలి, ముందు అది అయిపోతే మిగిలిన ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోద్దని చెప్పేసి కర్రీకే పెట్టుకున్నాము. అండ్ పెట్టిన తర్వాత బిర్యానీ ఆకు లవంగాలు వేసుకున్నాము. అండ్ ఇంకా వేస్తారు కదా దానికి మసాలా దినుసులు ఏమైతే ఉంటాయో అదంతా మేము పౌడర్ కొట్టేసుకున్నాము. ఈ వీడియో కొన్ని క్లిప్స్ లైక్ సగమే కవర్ అవుతాయి, ఎందుకంటే అంతా నేను లాంగ్ వీడియో ఫార్మాట్లో తీసాను. కొన్ని మాత్రం మా అన్నయ్య వాళ్ళ బాబు వచ్చేసి వాడు షార్ట్ ఫార్మాట్లో తీసేశాడు అనమాట. సో అది నేను కట్ చేసి చూసి పెట్టుకునేసరికి కొంచెం అక్కడ కొన్ని కట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ దినుసులన్నీ వేసుకున్న తర్వాత మేము అక్కడ వేసింది ఏంటా అని చూస్తున్నారు కదా, ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయలని ఒక 1 or 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. అట్లా పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ వేసామన్నమాట. ఆ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మేము వెనక దుప్పటి చూడండి ఎట్లా కట్టుకున్నాము, ఎందుకంటే అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. మేము లేచింది లేటు, టిఫిన్స్ లేటు, పిల్లలతో ఆడుకుంటా అదిగో ఇదిగో అని మధ్యాహ్నం చేసేసాము. ఇంకా అప్పుడు పెట్టుకునేసరికి సూర్యుడు నెత్తి మీదకి వచ్చేసాడు. ఇటు పక్క పొయ్యి సెగ, అటు పక్కేమో ఆ సెగ, రెండు కలగలిపి కొట్టేస్తున్నాయి. ఆ వేడి కొంతలో కొంతన తగ్గిద్దని పైన దుప్పటి అట్లా కట్టామన్నమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కొంచెము. అది ఇంకా కొంచెం అడుగంటకుండా తిప్పుకుంటా ఉండాలి. ఇప్పుడే చూసారా, మనం ఉల్లిపాయ పేస్ట్ కొంచెం తిప్పకుండా వస్తుందిలే వేగుతుందిలే అని వదిలేసేసరికి ఒక సైడ్ కొంచెం అంటుకుంది. అండ్ ఆ సెగంతా కూడా అటువైపే తగులుతుంది. అందుకే మేము 4 వైపుల నుంచి కట్టెల్ని పెట్టాము, అష్టదిగ్బంధనం చేసాము అందరం కలిసి. మనం ఏదో అనుకుంటాం కానీ ఈ కట్టెల పొయ్యి మీద వంట చేయటం ఇదంతా ఒక టాస్క్తో కూడుకున్న వ్యవహారమే. ఎందుకంటే ఒకవైపు అంతా పొగొస్తా ఉంది, ఆ పొగకేమో కళ్ళు మంటలు పుడతా ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ వస్తూ ఉంటాయి ఆ మంటకి. మనకు కొంచెం కొత్త కదా, కానీ అప్పుడు అనిపించింది నాకు, మన అమ్మమ్మలు కానీ పెద్దమ్మలు పిన్నమ్మలు అందరూ ఇట్లా పొయ్యి దగ్గర చేసేవాళ్ళు కదా, వాళ్ళకి అసలు ఏం అనిపించేది కదా. వాళ్ళకి అంతమందికి వండేవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్ అయితే. మరి అంతమందికి వండినా కానీ వాళ్ళంతా ఓపికగా చేసేవాళ్ళు కదా. ఈ రోజుల్లో ఏమైపోయింది మనకు ఆ ఓపిక అంతా అనిపించింది. అండ్ కొంచెం ఆ ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు మేము చికెన్ వేసుకుంటున్నాము. ఆ చికెన్లో వాటర్ అంతా డ్రైన్ చేసి వాటర్ లేకుండా ఓన్లీ చికెన్ వేసుకుంటున్నాము. మనం ఒక్కలమే చేస్తే చిన్న పని కూడా చాలా పెద్దగా అనిపించింది కదా, కానీ ఇట్లా ఒకళ్ళిద్దరు కలిసి చేస్తే అది ఎంత పనున్నా కానీ మాటలు చెప్పుకుంటా అయిపోయిద్దో లేదా ఎందుకు అయిపోయిద్దో తెలియదు, కానీ మనకు అంత పని చేసిన ఫీలింగ్ అయితే మనకు రాదు. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. మేము ఆ రోజు అన్నీ చేస్తా ఉన్నా కానీ మేమేదో అలసిపోయాము అన్న ఫీలింగ్ లేదు. అండ్ ఈ వంటలన్నీ అయిపోయి తిన్న తర్వాత మళ్ళీ మేము గేమ్స్ ఆడాము. ఆ గేమ్స్ కూడా నేను మీకు ఈ వీడియో లాస్ట్లో పెడతాను అనమాట, ఏమేం గేమ్స్ ఆడామని. చిన్నప్పుడు ఆడలేనివి, ఆడినవి, అందరూ ఇప్పుడు పిల్లలు ఆడనివి అన్నీ కలిపి మేము ఆడేసాము. ఈ వీడియోలో నేను కొన్నే పెట్టగలిగాను, లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. ఆ గేమ్స్ వరకు నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఆ చికెన్ వేసుకున్న తర్వాత అదిగో చూసారా, ఆ వెయిట్కో ఏమో మొత్తానికి ఆ రాళ్ళు కదిలిపోతున్నాయి. వాటిని అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నాము. ఆ డేషా తిరిగిపోతుంది, అంటే ఒక కరెక్ట్ పొజిషన్లో లేదు, అందుకని వాటిని మేము అడ్జస్ట్ చేస్తూ ఉన్నాము. అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపు అనేది మ్యాండేటరీ అనమాట, నీసు వాసన రాకుండా అని ఏదైనా కానీ పసుపు వేసుకుంటాము. పసుపు వేసుకొని మొత్తం ఓవరాల్గా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని అది మగ్గిచ్చేసుకోవాలి. ఈలోపు మేము అక్కడ ముచ్చట్లు వేస్తూ ఉన్నాము.
అండ్ ఒకవైపు లేట్ అయిపోయింది, ఇటు చికెన్ పెడతానే ఉన్నాను. నేనేం చేశానంటే లోపలికి వెళ్ళిపోయి గ్యాస్ మీద ఫస్ట్ కొంచెం రైస్ వరకు తాలింపేసేద్దామని చెప్పేసి, లేట్ అయిపోతుంది, అది కూడా ఇక్కడే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అది చేయాలి కదా, టైం అయిపోతుంది. మళ్ళీ అందరూ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ ఆకలి ఆకలి అంటూ ఉంటారని చెప్పేసి గ్యాస్ మీద తాలింపేసాను రైస్కి. చూసారా ఆంటీ ఎంత బాగా తిప్పుతున్నారో, మనమైతే అంత తిప్పలేము. అండ్ ఉప్పు మేము సాల్ట్ వేయలేదు, కల్లుప్పు వాడాము. నాకు కొంచెం భయం కల్లుప్పు వాడాలంటే, అంటే ఒకేసారి ఇంతమంది మీద వాడాలి అన్నప్పుడు అది ఏమన్నా కొంచెం ఎక్కువైనా తక్కువైనా భయం. సాల్ట్ అయితే నేను కొంచెం కొంచెమే వేస్తాను, మొత్తం ఎప్పుడు ఒకసారి వేయను. ఎందుకంటే తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు, ఎక్కువైతే మనం ఏం చేయలేము. చూసేసారా అప్పుడే కొబ్బరి దాకా వచ్చాము, ఎందుకంటే మా వాడు కారం వేసేదాన్ని భలే స్కిప్ చేశాడు. వాటర్ పోసేసి అది కొంచెం వేగిన తర్వాత కారం వేసి వాటర్ పోసాము, తర్వాత దాంట్లో కొబ్బరి వేసాము. ఫైనల్గా కొబ్బరి వేసి కొత్తిమీర పుదీనా వేసి దించుకున్నాము. నేను చెప్పాను కదా ఇందాక, రైస్ నేను గ్యాస్ మీద పెట్టాను, ఫస్ట్ తాలింపు వేసేసి వాటర్ వేడి చేయడానికి పెట్టాను. ఆ లోపు ఈ కర్రీ అయ్యేలోపు ఆ వాటర్ బాగా తెరలొచ్చేసినాయి. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ రైస్ వేసాము. మేము మొత్తం బాస్మతి రైసే యూజ్ చేసాము, కానీ బాగా వచ్చింది తెలుసా. పైన కొంచెం నెయ్యి వేసేసుకొని ఇంకా పైన వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన దాకా అట్లా చూసి మూత పెట్టి మగ్గిచ్చేసాము. అండ్ ఇదిగోండి మా బిర్యానీ రైస్ బాగా వచ్చింది, పొడి పొడిలాడుతూ వచ్చింది. ఏం చేస్తున్నామంటే అందరం బయటే కూర్చున్నాం, ఇంట్లో అందరికీ ప్లేస్ చాలు కదా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే బయట అంతా ప్లేస్ ఎక్కువ ఉండిద్ది, ఇల్లు డబుల్ బెడ్రూమ్ అట్లా ఉండిద్ది, పక్కన ఇంకో పోర్షన్ ఉండిద్ది. బయట పిల్లలు ఆడుకోవడానికైనా కానీ మొక్కలు కానీ ఎన్ని మొక్కలు ఉన్నాయో తెలుసా. నాకైతే లిటరల్లీ నాకు టైం లేదు, టైం ఉండుంటే నేను ఆ ఉన్న మొక్కలన్నింటినీ నేను వీడియో తీసేదాన్ని. బీన్స్, చిక్కుడుకాయలని, వంకాయలని, జాంకాయలు, మామిడికాయలు, కనకంబరాలు, మల్లెపూలు, కాగడమల్లి, మామిడి చెట్టు, అరటి చెట్టు, ములక్కాయ చెట్టు, అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో నాకు టైం కుదరలేదు. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ మొక్కలన్నిటి వరకు నేను వీడియో తీసి మీకు కన్ఫామ్గా పెడతాను. కానీ చాలా బాగుండిద్ది కదండి. అంటే మనము మొక్కలన్నీ పెంచలేము, అంటే మనం ఉన్న సిచ్యువేషన్స్ అది, కానీ అట్లా ప్లేస్ ఉన్నప్పుడు అన్ని రకాల మొక్కలు వాళ్ళే వేసుకొని ఆర్గానిక్గా తింటా ఉంటే ఎంత బాగుండిద్దో. మనకు ఆ లైఫ్ కుదరట్లేదు, కుదిరిన వాళ్ళని చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళు ఎంత పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో అనిపించింది. చూసారా మా కర్రీ ఎంత బాగా వచ్చిందో, ఎర్రగా కనిపిస్తుంది కదా, అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇదంతా మేము ఒక దాంట్లోకి తీసుకుంటున్నాం అనమాట, ఎందుకంటే దీన్నే తిప్పుతా ఉంటే చివరికి అంతా చిదిరైపోయి ముక్కలు ఉంటాయి, కొంచెం కొంచెం సపరేట్గా తీసుకొని వడ్డించుకుందాము అన్నట్టు. మీలో ఎంతమందికి ఇలా పలావను చికెన్ కర్రీ కాంబినేషన్ ఇష్టం? నాకైతే బాగా ఇష్టం. ఆ రోజు నేను చక్కగా కడుపు నిండా తింటాను, నాన్ వెజ్ ఏదైనా తింటాను అనుకోండి, ఆ రోజు ఇంకొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటాను వెజ్ కంటే. కోర్స్ చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఎవరో కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారులే, కానీ అలవాటు అయితే మాత్రం దాన్ని వదిలిపెట్టలేము. అండ్ నేను మీకు గోంగూర చేయటం చూపించలేదు కదా, మా వాడు దాన్ని స్కిప్ చేసేసాడు. గోంగూర కూడా చాలా బాగా కుదిరింది, పెరుగు చట్నీ అండ్ ఫైనల్లీ నిమ్మకాయ ప్లస్ ఆనియన్ అనమాట. ఇది మా మెనూ ఆ రోజు వరకు. అండ్ వడ్డీ చేయడం స్టార్ట్ చేసేసాము. పిల్లలందరూ వరుసగా కూర్చున్నారు, చిన్నపిల్లలందరూ ఫస్ట్, వాళ్ళ వరకు కొంచెం 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 వేసుకుంటా వెళ్ళిపోయాము, మళ్ళీ వేస్ట్ చేసేస్తారని. మా మమ్మీ కూడా ఆ పిల్లల్లోనే కూర్చుంది, మా అమ్మాయి కూడా అక్కడే కూర్చొని ఏం చేద్దాం, తిందామా వద్దా, కొట్టించుకుందామా వద్దా అన్నట్టుంది. ఎందుకక్క కొట్టేదంటారా, ఒక్కొక్కసారి మంచిగా ఒక ఆమె కొంచెం రైస్ కర్రీ వేసేసుకొని కూర్చొని తినిద్ది, ఒక్కొక్కసారి మాత్రం నన్ను ఇసికిచ్చేసి పెట్టిద్ది అనమాట. అదిగో మళ్ళీ కొంచెం రైస్ తీసి ఇంకా మేము కూడా తినేసేద్దాము, ఎందుకు లేట్ అని చెప్పేసి ఇది నా ప్లేటే, కొంచెం రైస్ పెట్టించేసుకొని గోంగూర ప్లస్ కర్రీ కొంచెం కొంచెం వేసుకొని తిని మేము కూడా అక్కడే కిందే కూర్చొని పిల్లలతో పాటే మేము కూడా కొంచెం అలా కొంచెంసేపు ఏదేదో మాట్లాడుకుంటా ఎంజాయ్ చేసామన్నమాట. కానీ సంవత్సరం మొత్తానికి గుర్తుంటాయి కదా ఈ మెమరీస్ అన్నీ, ఎందుకంటే ఎప్పుడో కానీ మళ్ళీ కుదరదు. కుదిరిన అందరికీ కుదిరి అందరికీ హాలిడేస్కి వచ్చి పిల్లలందరూ అట్లా ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా పెద్ద అయిన తర్వాత ఎన్ని మెమరీస్ ఉంటాయో. మా అన్నయ్య కూడా కరెక్ట్ టయానికి వచ్చాడనమాట, అంటే మా అన్నయ్యకి కుదరదు అనుకున్నాం రావడానికి, కానీ మా అన్నయ్య కూడా టయానికి వచ్చి అందుకున్నాడు. మేము ఇంక అందరం కలిసి రౌండ్గా కూర్చొని తినేసాము. తిన్న తర్వాత మేము గేమ్స్ ఆడాము. ఏం గేమ్స్ ఆడాము అనుకుంటున్నారు? మ్యాక్సిమం చిన్నప్పుడు అందరూ ఆడినయే. నేను ఇందాక చెప్పా కదా వీడియో లాంగ్ వీడియో ఫార్మాట్ తీయకుండా స్ట్రైట్గా తీసాడని, అవే అనమాట ఇవి. అండ్ ఆ పెంకులు చూసారా, 7 పెంకుల ఆట. వాటిని యాక్చువల్గా బాల్తో ఆడతారు.
పిల్లలు కదా అందరూ బాల్తో కొడితే ఏడుస్తారు, దెబ్బకి ఖచ్చితంగా ఏడుస్తారు. అందుకని చెప్పి పేపర్ని బాగా నలిపేసి దాని చుట్టూ ప్లాస్టర్ చుట్టి అదే బాల్ చేసాము. ఆ ఏడు పెంకులాట అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆడుతున్న గేమ్ ఏంటనుకుంటున్నారు? కలర్ కలర్. కామెడీగా ఉంది కదా, నైటీలు వేసుకొని పరిగెత్తడం. కానీ ఎంజాయ్ చేసేది అప్పుడే కదా. మీరు కనుక ఈ వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టుంటే ఆల్మోస్ట్ పెళ్ళైన ఆడవాళ్ళందరూ యూనిఫామ్లో ఉన్నారు. చూసారా? ఏంటనుకుంటున్నారు? యూనిఫామ్, అందరూ నైటీల్లోనే ఉన్నారు. అంటే అప్పుడు దాకా అందరం పని చేస్తున్నాం కదా, ఒకేసారి స్నానం చేద్దాంలే, ఆడుకున్న తర్వాత స్నానం చేద్దాంలే అని చెప్పేసి అదే నైటీలో ఉన్నాం. మా వదిన పరిగెత్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? నేను మా వదిన్నే టార్గెట్ చేస్తున్నాను, ఎక్కడ లేని కలర్ చెప్పేస్తున్నాను ఆ కలర్ కోసం అని చెప్పేసి ఆ నైటీని అంతే పైకి పట్టుకొని పరిగెత్తుంది. మా పిల్లలు ఇద్దరు ఆటలో అట్టికాయ అనమాట. అంటే వాళ్ళు పట్టుకున్నా ఓకే, పట్టుకోకపోయినా ఓకే, కాకపోతే వాళ్ళ ఆటలో లేరు అనే ఫీలింగ్ లేకుండా, వాళ్ళు ఏడవకుండా వాళ్ళని కూడా తీసుకొచ్చి మనం ఆటలో పెట్టాము. అండ్ మా వదిన పరిగెత్తుంది, ఏం కలర్ చెప్పాలి, ఏం చెప్దాం అని చెప్పేసి ఆలోచిస్తా వస్తున్న నవ్వు అది క్రింజ్గా అనుకోవద్దు. పిల్లలందరూ వెయిటింగ్, ఏం కలర్ అని చెప్పేసి. ఏదైనా కానీ మేమైతే అసలు బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఇయర్ మొత్తానికి సరిపడా మెమరీస్ని మేము ఆ 4 డేస్లో గ్యాదర్ చేసాము. ఎప్పుడైనా ఈ వీడియోస్ చూసుకున్నప్పుడు, ఈ గేమ్స్ ఇవన్నీ చూసినప్పుడు మాకు చక్కగా ఒక చిన్న చిరునవ్వు వచ్చింది కదా, అది చాలా బాగుండిద్ది. ఇదిగో కలర్ కోసం అనమాట. అందరూ పట్టేసుకుంటున్నారు. నేను 2-3 కలర్స్ చెప్పాను, వాళ్ళు రెడీగా పెట్టుకున్నారో ఏమో కానీ అందరు వెళ్ళి వెంటనే పట్టేసుకుంటున్నారు. ఇంక అందుకని చెప్పేసి మనం వేరే లెవెల్లో ఆలోచిస్తున్నాం. ఇంక నెక్స్ట్ వాళ్ళకి తెలిసింది చెప్పకూడదు అని అట్లా గేమ్ కొంతసేపు ఆడి ఇంక అందరికి అలుపు వచ్చేసింది. తినున్నాం, పరిగెత్తాం, అంతా అలుపు వచ్చేసి కూర్చున్నాం అనమాట. ఇప్పుడేం ఆట అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి. అందరూ నాకు తెలిసి మనం చిన్నప్పుడు ఆడాము ఈ ఆట. ఒక 4-5 కలిసి ఉంటే ఫస్ట్ ఆడే ఆట ఈ ఆటే. ఏంటనుకుంటున్నారు? రాముడు సీత అనమాట. ఒకరి తర్వాత ఒకళ్ళు చీట్ చేసుకుంటా వస్తున్నారు. అండ్ మా వదిన స్కోర్ రాయడం అనమాట. అందరూ పిల్లలే అయినా ఒక్కళ్ళు కూడా తగ్గలేదు తెలుసండి యాక్టింగ్లో. అంటే ఇప్పుడు సీత వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ రానట్టు, రాముడు వచ్చిన వాళ్ళు ఏమో వాళ్ళందరినీ కనిపెట్టడం అన్నట్టు ఉండేది. ఏం తగ్గలేదు. అండ్ మాలో నేనేమన్నా తక్కువ అని చెప్పేసి వచ్చేసారు ఒకళ్ళు. ఎవరనుకుంటున్నారు? కోత అనమాట. ఏంటి నాకంటే ఎక్కువ అల్లరి చేస్తున్నారు వీళ్ళు, సెలవులకు వచ్చి 4 రోజులు వచ్చి వెళ్ళేదానికి ఇంత అల్లరి చేస్తున్నారని. ఇప్పుడు ఇంకొక ఆట. అంటే అప్పటికే సాయంత్రం అయిపోయింది, మధ్యాహ్నం తినేసాము, ఆడేసాము, అయిపోయింది. అట్లా ఆడుకుంటానే సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు మేము సాయంత్రం ఆడే ఆట ఏంటనుకుంటున్నారు? ఒక సర్కిల్ గీసి ఇన్ అవుట్ ఒకళ్ళు చెప్పటం, ఇంకా మిగిలిన వాళ్ళు ఆడటం. ఎవరైతే కన్ఫ్యూజ్ అయ్యి మేము చెప్పిన దానికి ఇంకో దానికి వచ్చేస్తారో వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయిపోతారు. అండ్ లాస్ట్గా ఎవరైతే మిగులుతారో వాళ్ళు విన్నర్ అనమాట. అందరూ వీర లెవెల్లో రెడీగా ఉన్నారు, ఆడేద్దాం, కాన్ఫిడెంట్గా గెలిచేద్దాం అని చెప్పేసి. నేను మాత్రం ఈసారి చెప్పే పని పెట్టుకున్నాను. ఇన్ను అవుట్ అని. ఉదయం నుంచి ఆడి పరిగెత్తి ఉన్నాం కదా, కొంచెం అట్లా రెస్ట్ కావాలనిపించింది. ఇగో చూసారా, ఇన్ను అవుట్. ఏదేమైనప్పటికీ వీఆర్ బ్యాక్ టు చైల్డ్హుడ్ అనమాట. అంటే ఎన్ని గేమ్స్ ఆడాము ఉన్న 4 డేస్. రాముడు సీత ఆడాము, స్టార్ ఆడాము, ఇన్ను అవుట్ ఆడాము, ఇంకొక మైండ్ గేమ్స్ ఇంకొక 2 ఆడాము, 7 పెంకులాట ఆడాము, కలర్ ఆడాము, దాగుడు మూతలు ఆడాము. ఎన్ని గేమ్స్ ఆడామో అసలు. ఇన్ని గేమ్స్ మేము ఆడతాము అని కూడా మేము అనుకోలేదు. మా పిల్లలతో పాటు ఆడాము, అది ఇంకా బాగా అనిపించింది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. 4 డేస్ ఉన్న పిల్లలందరూ అసలు ఏం ఎంజాయ్ చేశారంటే అట్లా ఎంజాయ్ చేశారనమాట. రేపు వాళ్ళందరూ స్కూల్స్కి వెళ్ళి చెప్పుకుంటారు కదా, మేము ఇట్లా హాలిడేస్కి వెళ్ళాము, మేము ఇట్లా ఇన్ని గేమ్స్ ఆడాము, మా మమ్మీ వాళ్ళు కూడా ఆడారని. చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా టైం దొరికినప్పుడల్లా పిల్లలతో ఆడండి. అండ్ ఊర్లో వెళ్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది అనమాట. అంటే బాండింగ్స్ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా కలవాలి, ఆ ప్రేమ అనురాగాలు అవన్నీ బాగా తెలుస్తాయి ఊర్లో ఉంటేనే, మన లైఫ్ కంటే. కాకపోతే తప్పదు, మన లైఫ్. హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. మా వదిన కూడా వచ్చేసింది ఆటల నుంచి. మా వదినే ఫస్ట్ వచ్చేసింది ఆటల నుంచి, వచ్చి కూర్చునిద్ది ఇప్పుడు నా పక్కన. నెక్స్ట్ మా వదిన చెప్తుంది. నేను అట్లా చూస్తా అట్లా ఉన్నాను కొంతసేపు. ఆ రోజైతే అప్పటికే బ్యాటరీ అంతా డౌన్ అయిపోయింది. కానీ పిల్లలందరూ ఆడుతున్నారు, అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా. వాళ్ళని అప్సెట్ చేయడం ఎందుకు, వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఎట్లాగైనా ఓపిక తెచ్చుకొని ఆడాము. అదిగో వచ్చేసారు, అందరూ వచ్చేసారు. లాస్ట్గా 2 మిగిలినట్టున్నారు. ఈ గేమ్ని మేము ఒక 2-3 రౌండ్స్లో అయితే ఆడాము. మీరు కూడా ఈ సంక్రాంతిలో ఏమేం గేమ్స్ ఆడారో ఏంటో మాకు కామెంట్ చేయండి, చూద్దాము ఏమేం గేమ్స్ ఆడారో, మీరు ఎలా ఎంజాయ్ చేశారో కూడా.
అదండి ఈ వీడియో. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పిల్లలందరితో కలిసి మేము ఎంజాయ్ చేసిన ఇదనమాట. ఇంకా గేమ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ పాసిబుల్ నేను ఇంకొక వీడియో చేస్తాను ఓన్లీ గేమ్స్ వరకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.